ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. జూన్ 27, 28, 29 తారీఖులలో సింహరాశి వారికి ఈ వ్యక్తితో బంధం ముగిసినట్టే. అయితే ఏ వ్యక్తితో బంధం మీకు ముగిసినట్టు? హలో అందరికీ నమస్కారం అండి. మనలో నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు కదా. అలా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యల నుండి మనం విముక్తిని పొందాలి అంటే శ్రీకాళీ మాతా జ్యోతిష్యాలయం స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7780547252. ప్రేమ సమస్యలు, విద్యా సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకు అయినా బెస్ట్ వశీకరణం చేయబడును. బెస్ట్ వశీకరణ ఆస్ట్రాలజర్ ఈ గురువు గారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ మరియు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకుండే సమస్యలకి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అదే విధంగా సింహరాశి వారికి ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు అయితే కనిపించబోతున్నాయి. అదే విధంగా సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన గాని పరిహారాలు కానీ ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అని వస్తుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, సింహరాశి వారు ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు కూడా భగవంతుడు అనేవాడు మీకు అంటే ఒక మంచి అవకాశం ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీరు ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి. మీకు కేవలం అంటే మీరు మామూలు మనుషులైతే కాదండి, ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా మంచి పనులు మీరు చేస్తారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎగతాళి చేసిన వారందరూ కూడా ఇప్పుడు వారికి వ్యతిరేకమైనటువంటి సమయం రాబోతుంది. అంటే మీకు అనుకూలంగాను వారికి ప్రతికూలంగాను మారబోతుంది. అయితే మీకు అనుకూలంగా రేపటి రోజున చాలా కాలం అని చెప్పుకోవచ్చు. ఈ పక్షంలో గ్రహాలు బాగా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఒక పెద్ద మార్పు అయితే మీకు కనిపిస్తుంది. మీ శత్రువులు కూడా మీరు ఇంత త్వరగా ఎలా విజయం సాధించారు అని చెప్పి ఆశ్చర్యపోతారు. ఇక ఎవరిని కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. అయితే మీపై కుట్రలు చేసిన వారికి కూడా, మీ వెనుక చెడు మాట్లాడే వారికి కూడా, మీ కష్టాలను ఎగతాళి చేసిన వారికి కూడా ఇప్పుడు భగవంతుడు అనేవాడు స్వయంగా సమాధానం ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే ఇప్పుడు మీపై భగవంతుని యొక్క దయ కూడా చాలా ఎక్కువగా ఉండబోతుంది. మీ శత్రువులందరికీ కూడా మీ ముందు తల వంచుతారు. మీరు ఎవరితోనూ కూడా పోరాటం చేయనవసరం లేదు. మీరు కేవలం ప్రశాంతంగా ఉండి మీ పనుల్లో నిమగ్నమై ఉండండి చాలు. ఇక మీ మౌనమే మీకు అతిపెద్ద ఆయుధంగా మారబోతుంది. కాబట్టి ఈ రోజున మీకు సమయం అంటే చాలా అర్థమైంది. మీ జీవితంలో ఒకసారి ఇటువంటి రోజు వస్తుందని మీరు ఎప్పుడు కూడా అనుకోలేదు. మీ ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరే గొప్ప అవకాశం అనేది ఈ రోజు మీకు రాబోతుంది. కాబట్టి ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. పూజలు చేయండి, జపాలు చేయండి, మంచి మాటలు మాట్లాడండి, ఇతరులకు సాయం చేయండి. మంచి శుభ సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు 100 రెట్లు ఫలితం అనేది రేపటి రోజున మంచిగా లభిస్తుంది. ఇప్పటి వరకు మీరు బాగా ఇబ్బంది పడ్డారు, బాధలు పడ్డారు, మోసపోయిన వాళ్ళు, అనుభవాలు, అవమానాలు అన్ని పడ్డారు. ఇప్పుడు మీరు అదృష్టవంతులుగా మారేటువంటి అవకాశం అయితే లభించింది. అయితే ఇది భగవంతుడి దయ కాబట్టి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఏదైనా పాత కుటుంబ ఆస్తిలో మీ పేరు చేరవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలలో మీరు ఎంపిక కావచ్చు. అలాగే మీకు తెలిసినటువంటి వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. ఇవన్నీ కూడా ఏంటంటే హఠాత్తుగా జరుగుతాయండి. అంటే ఎటువంటి ముందస్తు సూచనలు లేకుండా జరుగుతాయి అన్నమాట. అందుకే మీరు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సూచనను కూడా గుర్తించాలి. ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి. ఈ సమయం అనేది మీకు మామూలుగా అనేది ఉండదు. ఇది దైవ శక్తి మీకోసం పంపినటువంటి ఒక గొప్ప అవకాశం. కాబట్టి మీ జీవితంలో వచ్చేటువంటి ఒక మార్పు ఇంత పెద్దగా ఉంటుందంటే మీ పాత బాధలు, కష్టాలు, అప్పులు అన్ని కూడా మిమ్మల్ని దూరం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని తక్కువ చూసిన వారే మీ మాటకి ఇప్పుడు విలువనిస్తారు. మిమ్మల్ని ఎగతాళి చేసిన వారే మీకు విలువనిస్తారు.
ఇప్పుడు మీ గొప్పతనం గురించి వారు మాట్లాడుకోబోతున్నారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. కాబట్టి మీ ముందు వారు ఖచ్చితంగా తల వంచుతారు. అలాగే మీ స్నేహం కోసం వారు ఆరాటపడుతూ ఉంటారు. భగవంతుడు ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన పని కోసం ఎంచుకోబడ్డారని గుర్తించండి. మీరు ఇప్పుడు కేవలం సహనంతో ఓర్పుతో ఉండాలి. విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే భగవంతుడు దయను పూర్తిగా శ్రద్ధతో స్వీకరించాలి. కాబట్టి అదృష్టం అనేది తోడుగా ఉన్నప్పుడు ఒక మనిషి ఎదగకుండా ఎవరైతే అడ్డు పడతారో, అడ్డు తగలతారో వారిని కూడా పూర్తిగా మీ నుంచి అయితే దూరం చేయగలరండి. ఎవరైనా సరే మీకు కానీ సపోర్ట్ గా ఉంటే రేపటి రోజున మీకు చాలా వరకు కూడా న్యాయమే జరుగుతుంది. అదే విధంగా సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించండి. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.